గాక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చూసినట్లయితే కొన్ని వచనాలు మనం ఇక్కడ స్టడీ చేద్దాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం చదివినట్లయితే ఈ యొక్క పత్రిక సాధారణంగా చాలామంది చదివి ఉంటారు. ఎందుకంటే యోహాను రాసిన పత్రికలన్నీ కూడా మరి చాలా అర్థవంతంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో కూడా మరి 2 శిష్యులు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. ఒకటి జేమ్స్, యాకోబును మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మనం స్టడీ చేస్తున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక దేనికోసం రాయబడి ఉంటుందంటే ఎక్కువగా జ్ఞానం కోసము రాయబడి ఉంటుంది. జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలి, దేవుని జ్ఞానం ఎలా ఉంటుందనే విషయాన్ని యాకోబు తెలియజేస్తాడు. అందుకే బైబిల్ పండితులు యాకోబుకు పెట్టినటువంటి పేరు ఏం పేరంటే జ్ఞానాపోస్తులుడు. ఎందుకంటే ఎక్కువగా జ్ఞానంతో మాట్లాడేవాడు కనుక. ఇక్కడ మనం చూస్తే యోహాను యొక్క పత్రికలు మనం స్టడీ చేస్తే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు మనం స్టడీ చేసినట్లయితే 1 యోహాను పత్రిక చదివిన వారు అందరికీ కూడా తెలుస్తుంటుంది యోహాను దేనికోసం ఎక్కువగా రాస్తాడో. దేనికోసం ఎక్కువగా రాస్తాడు యోహాను భక్తుడు? మొదటి రాసిన యోహాను పత్రికలో ప్రేమ కోసం రాస్తాడు. ప్రేమ కోసం రాస్తాడు కనుక, ఎక్కువ ప్రేమ కోసం చెప్పేవాడు కనుక యోహాను ఏమనేవారంటే ప్రేమాపోస్తులుడు. ఏమన్నారు? ప్రేమాపోస్తులుడు. అందుకే అంటాడు యేసును ప్రేమించిన శిష్యుడును అని తన గురించి పరిచయం చేసుకున్నప్పుడు ఏమని రాసుకున్నాడు అంటే యేసును ప్రేమించిన శిష్యుడు. అంటే విపరీతంగా ప్రేమించేవాడు యేసుక్రీస్తు వారిని. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మున ఆనుకొని ఉండేవాడు. చూడండి, ఎక్కువగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని విడువక మనము వెంబడిస్తాం. వాక్యంలో మనం చూస్తాం, నిజమైన స్నేహితుడట ఏం చేస్తాడట? మధ్యలో గోతులో తోసేసి వెళ్ళిపోడట. ఎలా పోతా నాకు ఎందుకని. ఏం చేస్తాడట? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నొప్పించే స్నేహితుడట ఏం చేస్తాడట? ఏవో చెప్తుంటారట. నేను మా లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టు గుర్తు. ప్రేమ కలహాన్ని రేపుతుంది, పగ ద్వేషాన్ని ప్రేమ కలహాలన్నీ కూడా కప్పుతుందట. ప్రేమ ఏం చేస్తుంది? కలహాలన్నీ కప్పేస్తుంది. పగ ఏం రేపుతుందట? ద్వేషాన్ని రేపుతుంది. అందుకే యోహాను భక్తుడు రాసిన పత్రికలు మనం చూస్తే ఎక్కువగా ప్రేమ గురించి తెలియజేస్తాడు. దేవుడు ప్రేమమయుడు. అందుకే చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారు వారు కూడా సుపరిచితమైనటువంటి ఒక వెర్సు 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంటుంది. దేవుడు లోకాన్ని ప్రేమించానంటే ఎవరిని ప్రేమించినట్టు? దేవుడు ఈ లోకంలో చెట్లు పుట్టలను ప్రేమించినట్టు కాదు. చెట్లు పుట్టలను ఎవరిని ప్రేమిస్తారు? కుక్కల్ని గట్రా ఎవరిని ప్రేమిస్తారంటే మానవుడు ప్రేమిస్తాడు. మనుషుల కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? బాగా ఇంట్లో పని చేస్తారు కదా, ఇంట్లో పని చేసేవారు తెలుస్తుంటుంది. మనిషికి దెబ్బ తగిలినా పట్టించుకోరు, కానీ కుక్కకి దెబ్బ తగిలిందంటే దానికోసం చాలా బాధపడుతూ ఉంటారు. నేను ప్రీవియస్ కంపెనీలో పనిచేసినప్పుడు మా బాస్ కుక్క ఉంటుంది, దాని పేరు డేమియన్ అనమాట. జర్మన్ షెఫర్డ్ డాగ్. దానికి ఒక పాస్పోర్టు, దానికి ఒక ఫైలు, దాని హాస్పిటల్ అని అనమాట. దానికి మరలా క్యాప్షన్ ఏంటంటే దాని పేరు కూడా డేమియన్ సెట్టి. సెట్టి అంటే ఎవరు? మా బాస్ పేరు. మా బాస్ పేరు సెట్టి. ఆ డాగ్ పేరు ఏం పేరు? డేమియన్. ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద పెట్ నేమ్ అంటే డేమియన్. అంటే ఓన్లీ డేమియన్ అంటే డేమియన్ సెట్టి. ఓకే, డేమియన్ సెట్టి అంటే ఆ ఫైల్ అంతా వచ్చేది. దాని క్రిమియేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 15,000 ఖర్చు పెట్టారు. కుక్క చచ్చిపోతే దాన్ని సమాధి చేయడానికి, దాన్ని కాల్చడానికి ఎంత ఖర్చు పెట్టారండి? 15,000 ఏఈడి. 15,000 ఏఈడి మనకు అమౌంట్ ఇస్తారా? దాని ఖర్చు అయింది ఏదనుకుంటున్నారు? పెర్ మంత్ 1,000 నుంచి 1,500 ధరమ్స్ అయ్యేది దాని ఫుడ్కి. 1,000 ధరమ్స్ నుంచి 1,500 ధరమ్స్ ఖర్చు అయ్యేది. దాని ఫుడ్ నేనే పట్టుకెళ్ళవాను అనమాట. ఆ ఒక ప్యాక్ తీసుకుని వెళ్తే 800 ధరమ్స్ ఉండేది. అంటే దాన్ని అంతగా ప్రేమించేవారు. అంటే చాలాసార్లు మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామంటే దేవుని కంటే ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామంటే జంతువుల్ని ప్రేమిస్తాం. నేను చెప్పాను కదా, అక్కడ ఒక ప్యారెట్ ఉండేది, వాళ్ళకి సేమ్ అదే. వాళ్ళ పిల్లోడికి చిన్నప్పుడు కొనిచ్చారు ప్యారెట్, వాడితో బాగా ఆడుకునేది. దాని పేరు గంజాక్ అన్నమాట. దాని పేరేమో గంజాక్.
ఇదేం చేసింది, ఒకసారి ఒక పెద్ద గాలి వేసింది ఇక్కడే మన సత్తువలోనే వెళ్ళలో ఉంటే పెద్ద గాలి వేస్తే గాలికి డోర్ తెరుచుకుంది, ఇది బయటికి ఎగిరిపోయింది రామచిలక. బయటికి ఎగిరిపోతే వాడేమో క్రేజీగా ఆ రామచిలక అంటే పిచ్చాడికి, యుఎస్ నుంచి వచ్చాడు. వెంటనే ఫోన్ చేసింది మా అక్క నాకు, అరే రామచిలక ఎగిరిపోయిందంటే పోనాడికి యుఎస్లో ఉంటే ఓకే, కానీ వాడేమో ఎక్కడున్నాడో ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉంటుంది ఏంటో, మనం ఏదన్నా కుక్క ఏదన్నా అయితే పోనీ నెతిగన్నా పట్టుకోవచ్చు, రామచిలకను ఎలా పట్టుకుంటాం? ఇలా జరిగిన వెంటనే మొత్తం ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో సత్తువలో మొత్తం చెట్లని నెతుక్కుంటూ అరుచుకుంటూ వెళ్తే ఎక్కడో ఆ మస్జిద్ దగ్గర గంజా అని పిలిస్తే అదొకసారి కీక్ అందనమాట. ఇది ఉందని చెప్పేసి వెళ్తే అదేమో ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి ఖర్జూరం చెట్ల నుంచి ఎగురుతుంది. ఆ ఖర్జూరం చెట్టు ఎక్కి తీయాలంటే మన వల్ల కాదు. నేను తాడి చెట్టు ఎక్కేవాడిని, కొబ్బరి చెట్లు ఎక్కడం మనకు కొంచెం అలవాటు ఉంటుంది కదా, అంత ప్రొఫెషనల్ కాకపోయినా ఆ మూవ్ వరకు వెళ్ళడం ఓకే అయ్యేది, కానీ ఆ నైట్ టైము వెళ్ళడానికి దొరికేది కాదు. ఎలాగైతే అక్కడ నేను ఆ పట్టణాలు అందరి దగ్గర తిరిగితే ఒకడు ఉంటాడు, వాడు పెట్టెలను పట్టుకుంటాడని చెప్పాడు. ఆడికి ఫోన్ చేస్తే ఆడు వచ్చాడు. అది దొరికినందుకు ఆ ప్యారెట్కి మేము ఇచ్చింది, ఆ ప్యారెట్ ఎలాగైతే ఆడు పట్టుకున్నాడు, ఆ చెట్టుకి ఎలాగైతే ప్యారెట్ని పట్టుకున్నాడు. ఆ ప్యారెట్ పట్టుకున్నందుకు అప్పుడేం తెచ్చాడు, 500 dirhams ఇచ్చాం. ఆ ప్యారెట్ పట్టుకున్నందుకు 500 dirhams పే చేసాం. నేను ఎందుకు చెప్తున్నాను, చాలాసార్లు మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం మనుషులు ప్రేమించాం, కానీ కుక్కలను మనము ప్రేమిస్తాం. మనుషులు ప్రేమించాం, జంతువులు మనము ప్రేమిస్తాం. చాలామంది అంటారు ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటారు. ఏమంటారు? ఐ లవ్ ఐస్ క్రీమ్, ఐ లవ్ బిర్యానీ అంటారు, ఐ లవ్ చికెన్ అంటారు. అంటే చాలాసార్లు మనం దేన్ని ప్రేమిస్తామంటే ఈ యొక్క అశాశ్వతమైన దాన్ని మనము ప్రేమిస్తాం. దేవుడు ప్రేమమయుడు. ఆయన హోల్ బాడీ మనం చూసుకుంటే ఎంటైర్ బాడీ, ఆయన ఎంటైర్ మైండ్, ఆయన ఎంటైర్ హార్ట్ ఏమైందంటే ప్రేమమయుడు. అందుకే అంటాడు దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమయ్య అన్నాడు అంటాడు. ఎవడైతే దేవుళ్ళు నడుచుకుంటాడో వాడు ప్రేమ కలిగి ఉంటాడు అంటాడు. ఎవడైతే దేవుళ్ళు నడుచుకుంటాడో వాడు ప్రేమయ్య అన్నాడు. కాబట్టి అందుకే యోహాను భక్తుడు తను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే ఎక్కువగా ప్రేమ గురించి చెప్తాడు. అందుకే అంటాడు లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని మీరు ప్రేమించొద్దు అంటాడు. దేన్ని ప్రేమించమంటాడు? లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. అందుకే భక్తులు చెప్తుంటారు ఈ లోకము అనగా ఆ లోకం ప్లేస్లో తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పెట్టుకుని చెప్పమనుకోండి, మొబైల్లో ఉన్నదానినైనను ప్రేమించకడి. మొబైల్లో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. లోకాన్ని తీసివేసి టీవీ మనం పెట్టుకుంటే టీవీలో ఉన్నదానినైనను మీరు ప్రేమించకడి. టీవీలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడం. సినిమాలో ఉన్నదాన్నైనను ప్రేమించకడి. సినిమాలో ఉన్నదంతా ఏమేమి ఉన్నాయో మీకు చెప్పనవసరం లేదు. దాన్ని కూడా దేన్ని ప్రేమించమన్నాడు అంటే దేవుణ్ణే ప్రేమించమన్నాడు. అందుకే యోహాన్ రాసినటువంటి పత్రిక చాలా సింపుల్గా, సూపర్గా అర్థమయ్యే రీతిగా ఉంటాయి. ఈ యొక్క 3rd లెటర్ మనం చూసినట్లయితే, ఈ యొక్క 3వ లెటర్లు మనం చూస్తే, ఈ యొక్క 3వ పత్రిక మనం చూస్తే ఒక లెటర్, ఒక ఉత్తరం రాస్తున్నాడు అనమాట. సంఘము ఒక పర్సన్కి రాస్తున్నాడు అంటే మాట, ఆ వ్యక్తికి రాస్తా అంటున్నాడు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనం చూస్తే యోహాను ఈ లెటర్ ఎవరికి రాస్తున్నాడట? గాయు అనబడినటువంటి ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గాయకు ఎందుకు రాయాల్సినటువంటి అవసరం వచ్చింది అని మనం చూసినట్లయితే ఆ తర్వాత రాస్తుంటాడు. ఈ గాయు ఎవరు అని మనం చూసినట్లయితే హోల్ బైబిల్ మనం స్టడీ చేస్తే ముగ్గురు కనిపిస్తారు. గాయు అనబడిన వారు ముగ్గురు కనిపిస్తారు. ఇప్పుడు మనం సంఘంలో చూసినట్లయితే ప్రవీణ్ అన్నామంటే ప్రవీణ్ గారు ఉండొచ్చు, ఇంకో ప్రవీణ్ ఉండొచ్చు, ముగ్గురు ప్రవీణ్లు ఉండొచ్చు, ఇద్దరు ప్రవీణ్లు ఉండొచ్చు. బైబిల్లో ముగ్గురు గాయులు మనకు కనబడతారు. ఈ ముగ్గురు గాయులను మనం చూసినట్లయితే ఈ ముగ్గురు గాయుల్లో ఈ గాయు అనబడినటువంటి వ్యక్తికి రాస్తాడు ఈయన లెటరు. ఈ గాయు అనబడినటువంటి వ్యక్తి యోహాను రాసిన మరి గాయు ఈ ముగ్గురులో ఉన్న గాయు లేదంటే వేరే గాయు అన్నది రాసిన యోహానికే తెలుసు, ఎందుకంటే యోహాను రాస్తాడు కాబట్టి. మనం చూసినట్లయితే ముగ్గురు గాయులను మనం చూస్తాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం.
యోహాను రాసిన పత్రిక 16 అధ్యాయము 23 వచనం. సారీ, రోమిలకు రాసినటువంటి పత్రిక. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి గాయును మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 16 అధ్యాయము 23 వచనం మనం చదివితే, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనాలు చెప్తున్నారు. గాయుకు ఉన్నటువంటి క్యారెక్టర్ మనం చూసినట్లయితే, ఈ గాయు ఏం చేస్తున్నాడట? యావత్ సంఘానికి కూడా ఏం చేస్తున్నాడట? ఆతిథ్యం చేస్తున్నాడట. ఒకరిగా యావత్ సంఘానికినా? యావత్ సంఘానికి కూడా గాయు ఏం చేస్తున్నాడట? ఆతిథ్యము. ఆతిథ్యం అంటే అర్థం ఏంటి అండి? ఆతిథ్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? సంఘంలో ఎవరు వచ్చినా ఆయన మంచినీళ్ళు కావాలా? టిఫిన్ చేస్తారా? మీకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలా అని చెప్పేసి ఏం చేస్తున్నాడట? ఆతిథ్యము చేస్తున్నాడట. సంఘంలో ఎవరు వచ్చినా సరే, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఏం చేస్తున్నాడట? గాయు ఆతిథ్యము చేస్తున్నాడు. చాలామందికి ఆతిథ్యం చేయడం అన్న, దేవుని యొక్క సంఘంలో పనిచేయడం అన్న చాలా, అంటే కొన్నిసార్లు కొన్ని పనులు చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. చాలామందిని మనం చూసినట్లయితే స్టేజ్ మీద దేనికైతే కనబడతామో అవి చేయడానికి ఇష్టపడుతుంటారు. నేను నా ఎంగేజ్లో నేను వాకింగ్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఏది చిన్న పనో, ఏదైతే ఎవరో చేయని పనో ఆ పని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు, అక్కడ నేను సండే స్కూల్ చెప్తున్నప్పుడు ఒక 4-5 పిల్లలు ఏం చేసేవారంటే, చల్లా చెదురుగున్న చెప్పల్స్ అన్నీ కూడా తీసివేసి ఆ చెప్పల్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్డర్లో పెట్టడం నేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎలా ఉందంటే, నిజంగా దేవుడు వాళ్ళని ఎంతగానో బ్లెస్ చేశాడు. మనం దేన్నైతే ఎవరో చేయరనుకుంటారో ఆ పని మనం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక యవనస్తుడికి చదువుకుంటున్నాడు, ఇంటర్ డిగ్రీ చదువుకుంటున్నాడు ఆ కుర్రాడు. కానుకలు పట్టమని కవర్ ఇచ్చారు. కొంతమంది షైగా ఫీల్ అవుతారు కదా యవనస్తులు, అందరి దగ్గరికి వెళ్ళి అడగాలి, కొంచెం షైగా ఫీల్ అవుతాడు. వస్తున్నాడు, కవర్ పట్టుకుంటున్నాడు, ఇలా నిలబడుతున్నాడు. కవర్ పట్టుకున్నాడు, ఇలా పట్టుకుంటలేదు అనమాట. వచ్చి ఇలా నిలబడుతున్నా దగ్గరకు వచ్చాడు. తమ్ముడు, నువ్వు దేవుడు పని చేస్తున్నావా లేదంటే ఏదన్నా షోమెన్ షో అయినా చేస్తున్నావా? నువ్వు దేవుడు పని చేస్తున్నావు ఎందుకు సిగ్గుపడుతున్నావు అని చెప్పేసి నేను వెంటనే అప్పుడు 2 చేతులు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దేవుని పని దగ్గర మనం ఏ పని చేయాల్సి వచ్చినా సరే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా సిద్ధపడుకోవాలి. ఈ గాయు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, యావత్ సంఘానికి కూడా ఏం చేస్తాడట? ఆతిథ్యము చేస్తాడట. ఒక్కరికి కాదు, ఎంతమంది వచ్చినా సరే అందరికి కూడా విసుగు లేకుండా ఏం చేస్తాడో ఆతిథ్యం చేసి ఆధిక్యత కలిగి ఉన్నాడు ఈ గాయు. మనం చూస్తాం, ఒకసారి ఒకరికి పెడతాం, ఇద్దరికి పెడతాం, ఒక వారం పెడతాం, 2వ వారం పెడతాం, 3వ వారం మనకి ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిన సాకిరీరా బాబు, ఈ అదో కూడా అంతా కూడా మనకి ఎందుకు అనిపిస్తుంది? కానీ గాయకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, యావత్ సంఘానికి అంతా కూడా ఏం చేస్తాడట? ఆతిథ్యము చేసే గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 19 అధ్యాయము 29 వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యములు 19 అధ్యాయం 29 వచనం. బహు గలిబిలిగుండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాసిదోనియ వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొడబరి. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఈ మొట్టమొదటి గాయు మనం చూసినట్లయితే ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు? ఆతిథ్యం చేసే క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. ఈ గాయు మనం చూసినట్లయితే ఆతిథ్యం చేసే క్యారెక్టర్ కలిగిన గాయు ఎవరితో పాటుగా పనిచేశాడు? పౌలు భక్తుడితో పాటు పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అన్నాడు, రోమిలికి రాస్తా అంటాడు, ఇదిగో నాకు సహకరించిన గాయకును వందనాలు అంటాడు. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే, నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనాను చెప్పుకున్నట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు.
ఈ యొక్క పౌలు భక్తుడితో సహకరిస్తూ పౌలు భక్తుని యొక్క పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి యొక్క గాయు ఏ పట్టణానికి సంబంధించిన వాడు? కొరింథీ పట్టణానికి సంబంధించినవాడు. మొట్టమొదట మనం చూసిన గాయు కొరింథీ పట్టణానికి సంబంధించినవాడు. ఇప్పుడు అపోస్తల కార్యాలు మనం చూస్తున్నాం 19:29 మనం పరిశీలన చేస్తున్నటువంటి ఈ గాయు ఏ పట్టణానికి సంబంధించిన వాడట? మాసిదోనియా పట్టణానికి సంబంధించినవాడు. లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాం, ఎఫెసు పట్టణం గురించి డిస్కస్ చేసాం. ఈ ఎఫెసు పట్టణం గుండా పౌలు భక్తుడు పరిచర్య చేస్తున్నాడు. పౌలు భక్తుని యొక్క పరిచర్య ద్వారా మార్పు చెంది దేవుని యొక్క సువార్త విస్తరింప చేయడంలో పాలు పంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ గాయు. పౌలు భక్తుడితో పాటు సువార్త ప్రారంభం చేస్తున్నప్పుడు ఎన్ని ప్రతికూలతలైనా పౌలు భక్తుడితో పాటు ఆ ప్రతికూలతలు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఏమాత్రం వెనక తీనివాడు గాయు. మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 20:4 మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. మరియు బుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన అరిస్తర్కును సెకుందును దెర్బె పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గాయు ఏ పట్టణస్థుడట? దెర్బె పట్టణస్థుడు. ఇంతమందిని ఎందుకు చూపిస్తున్నాడంటే గాయులు ఇంతమంది ఉన్నారండి. మొట్టమొదటిగా ఏ పట్టణానికి సంబంధించిన వాడు? కొరింథీ పట్టణానికి సంబంధించినవాడు. రెండో గాయు మాసిదోనియాకి సంబంధించినవాడు. మూడో గాయు దెర్బె పట్టణానికి సంబంధించినవాడు. మిమ్మల్ని ఎవరు అడిగినా సరే ఫ్యూచర్లో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు యోహాను ఈ యొక్క గాయకు రాస్తున్నాడు. ఏ గాయకు రాస్తాడు అనేది మనకు తెలియదు, కానీ ఎవరైతే ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నాడో ఆ గాయకు ఇక్కడ రాస్తున్నాడు. యోహాను 3వ పత్రిక మనం చూసినట్లయితే గాయకు రాస్తూ అంటున్నాడు, ఇక్కడ గాయని గురించి చెప్తా అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము గాయు అట ఎందులో వర్ధిల్లుతున్నాడట? ఎందులో వర్ధిల్లుతున్నాడు? ఆత్మలో వర్ధిల్లుతున్నాడట. ఆత్మీయ జీవితంలో గాయు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు. ఆత్మీయ జీవితంలో గాయు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాడు. అందుకే గాయని గురించి అంటున్నాడు, ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని. ఆత్మలో మనం వర్ధిల్లుతానట, అన్ని విషయాలు మనం వర్ధిల్లుతామట. ఆత్మలో మనం వర్ధిల్లితే అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుదాం. అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆత్మలో వర్ధించకపోతే ఏ విషయంలో కూడా వర్ధిల్లమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రియుడా నీ గురించి నేను విన్నప్పుడు, నీ యొక్క ఆత్మీయ సాక్షిని గురించి నేను విన్నప్పుడు, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి నేను విన్నప్పుడు ఎలా ఉందంటే, చాలామంది నిన్ను గురించి ఏం చెప్పారంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఒకసారి మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను చూసినటువంటి బయట వారు, యోహాను ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్న యోహానుకి ఎక్కడో ఉన్న గాయ కోసం ఎవరో తెలియజేశారట. ఏమని? మీ సంఘంలో గాయ ఉన్నాడు చూసారా, గాయ యొక్క లైఫ్ స్టైల్ని చూస్తానండి ఆత్మలో అన్ని విషయాల్లో ఆత్మలో చాలా వర్ధిల్లాడండి అని చెప్పుకుంటున్నారట. ఈ మాట ఎవరికి సంతోషం అనిపించింది? యోహానుకి సంతోషం అనిపించింది. అంటే ఇప్పుడు ఒక టీచర్కి ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది? ఆ స్టూడెంట్ ప్రయోజకుడు అయినప్పుడు. ఆ స్టూడెంట్ రోడ్ల మీద తిరుగుతున్నాడు అనుకోండి, మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇండియా నుంచి చాలామంది గేమ్స్కి వెళ్తుంటారు. మనం చూసాం వరల్డ్ కప్ అయింది. ఆ వరల్డ్ కప్ అయిన తర్వాత ఇండియా ఆ యొక్క నగ్గి వచ్చిన తర్వాత ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వెళ్ళడానికి ఇష్టపడతాడు, ప్రధానమంత్రి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా వెళ్ళి, ప్రముఖులైన వారు మరి ఈవెన్ బిజినెస్ పర్సన్స్ కూడా వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసి ఎందుకు వారిని సన్మానించారంటే వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ని బట్టి. మనందరికి కూడా తెలుసు వరల్డ్ కప్లో ఎంతగానో విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్ అని ఒక ప్లేయర్. ఒక వాడి మీద ఒక హోప్ తోటి తీసుకొచ్చారు, అటర్ ఫ్లాప్ అయ్యాడని చెప్పేసి చాలా విమర్శలు చేశారు. T20స్లో మాత్రమే పనికి వస్తాడేమో అని చాలా కామెంట్ చేశారు. న్యూస్ పేపర్లో కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ రాశారు. కానీ అతను పట్టిన ఒక్క క్యాచ్ అన్నమాట. మీరు చాలామంది క్రికెట్ చూసి అలవాటు ఉంటుంది, 6 వెళ్ళిపోవాల్సిన దాన్ని ఎలా పట్టుకున్నాడో తప్పుజారి పట్టుకున్నాడు, ఒక మ్యాచ్కు హీరో అయిపోయాడు.
ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరి గురించి చెప్పుకుంటారంటే అతని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి. మ్యాచ్ ఎందుకు నెగ్గిందిరా అంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టుకుపోయి ఉంటే మ్యాచ్ ఓడిపోయేది. ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, ఎందుకంటే వాడు పెర్ఫార్మెన్స్ అటువంటిది. ఇప్పుడు గాయ గురించి అట యోహాను దగ్గరకు వచ్చి అంటున్నారట, మీ విశ్వాసం ఉన్నాడు చూసారా గాయు, ఆ గాయ ఎలా ఉన్నాడు తెలుసండి, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. అంతే తప్ప మీ సంఘ విశ్వాసాలను చూడండి, ఎక్కడున్న కొంపలు కూలగొట్టేద్దండి. మీ సంఘ విశ్వాసం ఒకడు ఉన్నాడు చూసారా, అసలు ఏ చేసినా వంకర పనే చేస్తాడండి, వంకర పనే చేస్తాడండి అని చెప్పారనుకోండి, ఆ సంఘానికి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా నేనా ఇటువంటి సంఘాన్ని నడిపిస్తున్నానన్న ఫీల్ వస్తుంది. మన పిల్లల కోసమే పక్కోడు ఎవడన్నా చెడ్డగా చెప్పారనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి. చాలా సాడ్ అనిపిస్తుంది. చాలా అయ్యో ఎందుకు ఇలాగో జరుగుతుంది, నేను చాలా కష్టపడి వీన్ని పెంచుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. గాయ గురించి అక్కడ చెప్తున్నాడంటే సాక్ష్యం ఏంటంటే, అన్ని విషయాల్లో గాయ వర్ధిల్లుతున్నాడు అంటే, గాయు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు అంటే చెప్పలేదు, ఏమంటున్నాడు, ప్రియుడా అంటున్నాడు. చూసారా ఏమని సంబోధిస్తున్నాడు, ప్రియుడా అంటే ఒక ప్రేమికులకు సంబోధిస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆత్మ వర్ధిల్లడానికి కారణం ఏంటని మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు. గాయకున్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటట, గాయకున్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏమనుసరించి నడుస్తున్నాడట, సత్యమును అనుసరించి నడుస్తున్నాడట. సత్యమట సంత వీధుల్లో దొరుకుతుంది, కొనుక్కోమంటాడు సామెతల గ్రంథకర్త. సత్యమును కొని ఉంచుకోమంటాడు. సత్యం అంటే అంత శ్రేష్టమైనది. చాలామందిని మనం చూస్తాం, వాడు ఒక్క మాట కూడా సత్యం చెప్పడరా అంటారు చాలామంది. వాడు చెప్పే మాటలన్నీ ఒక్క మాట, వాడు చెప్పే 99 100 మాటలో 99 అని కూడా ఏముంటాయట, అన్నీ అబద్ధాలే. అదే అంటారు కదా మన ఇండియాలో కూడా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. వాడు ఎంత తాగుపోతైనా సరే ఏం చెప్తారు, చాలా మంచిది. ఆ తర్వాత కాపురాలు కూలిపోయినా పర్లేదు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారని ఒక ఫ్యాక్ట్ మాట్లాడి మళ్ళీ 3 హెచ్చరికలు ఇస్తారు. ఏమని, ఇది మొదటి హెచ్చరిక సంఘంలో, 2 హెచ్చరిక. ఎవడికి తెలిసిన ఎవడన్నా మాట్లాడతాడంటే ఎవడో మాట్లాడ్డా. గాయకున్న క్యారెక్టర్ ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకున్నాడట. ఏది చెప్పినా సత్యమే మాట్లాడతాడట. అసత్యం అనేది మాట్లాడ్డు. ముందొక మాట వెనకొక మాట లేదట. ఏది మాట్లాడాలనుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడట. చూసిన వారందరూ కూడా యోహానుకి సాక్ష్యం చెప్తున్నారట, మీ విశ్వాసి, మీ ఆత్మీయ విశ్వాసం ఎలా ఉన్నాడు తెలుసా, ఆత్మలో చాలా వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లుతున్నాడని కొంతమంది చెప్తుంటే ఇంకా కొంతమంది అంటున్నారట, ఇదిగో అతడు చెప్పే మాటలన్నీ సత్యము. దేన్ని అనుసరించి నడుస్తున్నాడట, సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. దేవుడిని అనుసరిస్తున్న మనము ముఖ్యంగా మనలో ఏముండాలంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యం మనకు ఉండాలి. నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను. ఆయనలో సత్యం ఉంది. ఆయన ఎవడైతే కలిగి ఉంటాడో వాళ్ళలో సత్యం ఉంటుంది. ఎవడైతే ఆయన్ని కలిగి ఉంటాడో వాళ్ళలో సత్యం ఉంటుంది. ఆయన్ని కలిగి ఉండి కూడా నువ్వు సత్యంలో నడుచుకోకుండా ఉన్నావంటే, అందుకే అంటాడు చూడండి, యోహాను రాసిన పత్రికలోనే మనం చూస్తాం. అది ఆయనలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన యొక్క ప్రేమను మనం కలిగి ఉండకపోతే మనము అబద్ధికులుగా మనము చేర్చున్నాం అని చెప్పేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన తెలియజేస్తున్నాం. మనం చూస్తాం. అంటే ఆయనలో మనం ఉన్నామంటే, ఆయన అనుసరించి మనం నడుస్తున్నామంటే, దేన్ని అనుసరించి నడాలట, సత్యమును అనుసరించి నడాలి. ఇక్కడ గాయను మనం చూసినట్లయితే గాయ గురించి చెప్తున్న మాట, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్చున్న ప్రకారం ఆత్మలో వర్ధిల్చున్నావు, అంతేకాకుండా నువ్వు సత్యమును అనుసరించి
నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ ప్రవర్తన గురించి, నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఏం కలిగిందట? బహు సంతోషం కలిగిందట. ఎందుకు? కానుకలు ఇచ్చాడా? ఆయన కానుకలు ఇస్తే సంతోషం వస్తుందా? కానుకలు ఇస్తే సంతోషించే వాళ్ళు వేరే బ్యాచ్. కానుకలు ఇస్తే సంతోషపడేవారు వేరేది. ఒక రియల్ ప్రీచర్ కానీ, ఒక రియల్ బోధకుడు కానీ, ఒక ఆత్మ సంబంధమైన నాయకుడు కూడా నడిపించే ఆత్మ సంబంధమైన నాయకుడు దేని బట్టి సంతోషిస్తాడంటే పిల్లలందరూ కూడా సత్యం అనుసరించి నడుచుకుంటే. అందుకే సమూయేలు తను బ్రతికున్న దినాలన్నీ కూడా ఇశ్రాయేలుని చాలా రోషంతో నడిపిస్తూ చనిపోయి అవసాన కాలంలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదిగో నేను మీ ఎదుటి ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. మీలో ఎవని వెండినైనను ఎవని గాడిదనైనను మీలో దేనినైనా నేను నాశింపకుండా నేను మీకు తీర్పు తీరుస్తూ వచ్చాను. మీరు దేవుని మీద విశ్వాసం అని అంటాడు. అంటే దేవుని కొరకు అంత రోషంతో జీవించి దేవుని కొరకు అంత సత్య ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే ఈయన యొక్క నడవడికను చూసి, ఈయన యొక్క ప్రవర్తనను చూసి సహోదరులు వచ్చి ఏం చేస్తున్నారట? సాక్ష్యం చెప్తున్నారట. ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఏంటి మన గురించి మనకు ఒక సాక్ష్యం ఉందా? ఒక క్రిస్టియన్ లైఫ్కి ఉండాల్సింది ఏంటి అసలు? క్రిస్టియన్ లైఫ్కి ఏముండాలి చెప్పండి? మంచి సాక్ష్యం ఉండాలి అంటారు కదా. వీధిలో సాక్ష్యం ఉండాలట, మదిలో వాక్యం ఉండాలట, గదిలో ప్రార్థన ఉండాలట. ఏముండాలి? ఒక క్రైస్తవ విశ్వాసిగా వీధిలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. మదిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. గదిలో ఏముండాలి? ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ఒక క్రిస్టియన్కి. వీధిలో సాక్ష్యం లేకుండా వాళ్ళండి ఏం ప్రార్థనకి వెళ్ళొస్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసలో మామూలే. మీలో చాలామంది వింటారు అవన్నీ కూడా. మనలో చాలామంది వింటాం చాలామంది గురించి. మన భర్తలు మన గురించి చెప్పారు. చాలామంది భర్తలు చెప్తారు కదా స్టేట్మెంట్. ఏం 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 వాక్యం అండి, ఏం వింటున్నారు వాళ్ళు? అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ అంతా మామూలే. భర్తల గురించి భార్యలు సాక్ష్యాలు చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తుంటే గాయ గురించి అట అనేక మంది సాక్ష్యం చెప్తున్నారట. అతడు వీధిలో తిరుగుతున్న, సమాజంలో తిరుగుతున్న అతను చూసిన వారు అంటున్నారట, ఇతడు సత్యాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తి. ఇదిగో ఇతడు ఎలా ఉన్నాడట? ఆత్మలో వర్ధిల్లుతున్నాడట. ఎందులో వర్ధిల్లుతున్నాడు? ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లకపోవడం, ఎవడన్నా మన పక్కడు కారు కొనుక్కున్నాడు అనుకోండి, వాడి కోసం 100 సార్లు చెప్తాం మనం. వాడు కారు కొనుక్కున్నాడు అని. ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఏంటంటే దేవునితో సరైన సత్సంబంధము కలిగిన జీవితం. గాయను మనం చూసినట్లయితే దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే గాయను గురించి అనేక మంది చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఇతర సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడట. సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడట. సత్యాన్ని అనుసరించి నడిచడమే కాకుండా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? సత్య ప్రవర్తనలో సత్యం. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఏముండదట? ఒక నిజమైనటువంటి ఆత్మ సంబంధాన్ని వ్యక్తులను నడిపించిన నాయకుడికి దేని విషయంలో సంతోషం ఉంటుందట? మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తే, మీ దగ్గర నుంచి ఏదో పొందుకుంటే సంతోషం ఉండదట. దేంట్లో సంతోషం ఉంటుందట? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూసిన వారందరూ కూడా ఏం చెప్పుకోవాలట? పలానా సిఇసి చర్చ్ ఉంది చూసారా, అందులో అందరూ సత్యమే ఆడతారండి, అసలు అబద్ధం మాట్లాడరండి. అసలు ఆ సంఘంలో అసలు రూమర్స్ ఉండవండి. మీకు తెలిసే తెలియదు బోల్డ్ మంది చెప్పుకుంటున్నారు. నేను అదే చెప్తాను, మీరు ఎక్కడికే వస్తారు. నేను కాంగ్రిగేషన్కి వెళ్తాను, 42 చర్చెస్ ఉన్న కాంగ్రిగేషన్కి వెళ్తాను నేను. అక్కడ కూడా మంచి సాక్ష్యం ఉంది మనకి. అక్కడ కూడా మంచి సాక్ష్యము. ఆ సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ ప్రవర్తన మనము నిలబెట్టుకోవాలి. ఇక్కడ చూసిన వారు అందరూ కూడా చెప్తుంటే అప్పుడు యోహాను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నా పిల్లలు
సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటి కంటే ఎక్కువ సంతోషము నాకు లేదు. ఇప్పుడు మన పిల్లల గురించే పక్కోడు చెప్పాడు అనుకోండి, మనకి ఎంత హ్యాపీ అవుతుంది. ఈ పిల్లోడు పలానా వారు పిల్లోడు అని చెప్పేసి మన కోసం చెప్పుకున్నారు అనుకోండి, మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లల ద్వారా మనకి ఏదైనా ఘనత వచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగే ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నటువంటి నీవు ఆత్మ సంబంధంగా నడుచుకుంటే నిన్ను గురించి బయట వరకు చెప్పే సాక్ష్యము అది ఎవరిని మహిమపరుస్తుంది? అది ఎవరిని మహిమపరుస్తుంది? దేవుణ్ణే మహిమపరుస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈవెన్ వివేకానంద కూడా, మన ఇండియా దేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వివేకానంద ఎప్పుడు కూడా ఒక బుక్ పెట్టుకుని తిరిగేవాడట పాకెట్లో, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని పోలి నడుచుకున్నట. అంటే ఈ బుక్ ఎప్పుడు కూడా ఆయన యొక్క పాకెట్లో ఉండేదట. ఈ యొక్క పాకెట్లో పెట్టుకుంటూ ఈయన ఎప్పుడు కూడా వెళ్తుండేవాడు, అనేక చోట్ల చేస్తూ ఉండేవాడు. అందుకే అతను చెప్తాడు కదా, యేసుక్రీస్తు వారు కానీ నా దినాల్లో ఉండుంటే నిజంగా ఆయన పాదాలకు అడిగి, ఆయన యొక్క పాదాలకు అడిగిన నీళ్లు నా నెత్తి మీద వేసుకుని ఉండేవాడిని. వివేకానంద దగ్గరికి వెళ్ళి, నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సత్యమును అనుసరించే విధానం నాకు క్రీస్తులో నుంచి వచ్చింది. ఆ వచ్చింది కనుక నా బుక్ పట్టుకుని తిరగగలిగాడు. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని పోలి నడవడం. క్రీస్తుని పోలి నడడం అంటే మన ఇష్టానుసారంగా మనం నడడం కాదు. అందుకంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తు తన అడుగు జాడలేందు విడిచిపెట్టినట్టు ప్రతి త్రోవ యందు నేను నడుచుకున్నాను. క్రీస్తు పోలిని నడుచుకున్న నన్ను పోలి మీరు నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకుంటే మన గురించి అనేక మంది చెప్పుకుంటారు. మన గురించి అనేక మంది చెప్పుకుంటారు. నేను చెప్పాను ఒక 5-6 వీక్స్ బ్యాక్ అనుకుంటా, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని పిలిచి నీ ఫేవరెట్ ఎవరని అడిగితే, నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అన్నాడు. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. అప్పుడు అతను ప్రశ్నించాడు అనమాట, నీ ఫేవరెట్ హీరో, చాలా మంచిది, చాలా మంచి ఆన్సర్ చెప్పావు, నీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటున్నావు కాబట్టి నీకు జ్వరం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఏమని నీకు చేశాడా? నీకు జ్వరం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వచ్చి నీకు ట్యాబ్లెట్ ఇచ్చాడా? నీకు బట్టలు కావాలని ఎన్టీఆర్ ఏ రోజైనా నీకు ఒక జత బట్టలు కొనిచ్చాడు? 3 క్వశ్చన్స్ వేసాడు. చాలా బాగుంది అది అతను వేసిన క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్ దేని దగ్గర కూడా సమాధానం లేదు. నీకు జ్వరం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరు పరిచయం చేస్తారు? నీ తల్లిదండ్రులు పరిచయం చేస్తారు. నీకు ఏదైనా కావాలంటే ఎవరు కొంటారు? నీ తల్లిదండ్రులు కొంటారు. నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు ఎవరు నిలబడతారు? నీ ఫ్యామిలీ నిలబడదు. నీ హీరోయిన్ అయినా ఎవరు అవ్వాలి? నీ ఫ్యామిలీ, నీ మదరు, లేదంటే నీ యొక్క బంధుమిత్రులు అవ్వాలి. అంతేగాని ఎక్కడో ఉన్న అతను వచ్చి నీకేదో చేస్తాడని అంటే అది నీ వల్ల కాదు. ఆ సినిమాలో నడుచుకున్నట్టు మనం కూడా నడుచుకుందాం లైఫ్ స్టైల్ మీరు నడండి, అది అయ్యే పని కానే కాదు. అందుకే వాక్యం చెప్తుంది. అందుకే క్రీస్తుని పోలి నడుచుకుంటే మన లోకాన్ని ఇన్స్పైర్ చేయగలం. నేను అందుకే మహాత్మా గాంధీ గురించి కూడా చెప్తూ ఉంటాను. మహాత్మా గాంధీ దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు? దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడంటే దేవుని యొక్క వాక్యం చూసి. ఆయన చెప్పిందంటే నేను లాస్ట్ మన ఉపవాస కొడుకులో కూడా తెలియజేస్తాను. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ, కొండ మీద ప్రసంగం, ఒక చెంప కొడితే రెండో చెంప మీద కూడా చూపించమన్న పద్ధతి ఫాలో అయ్యి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ. ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడు. భగత్ సింగ్, ఈ యొక్క ఆజాద్ అనబడిన వారిని మనం చూస్తే, కొంతమంది రెవల్యూషన్ లీడర్స్ని మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ లీడర్స్ మనకి ఇండియన్స్ని కొట్టారు కాబట్టి మనం వాళ్ళని కూడా షూట్ చేసి చంపేదని చెప్పేసి వాళ్ళు రెబలిజంగా వెళ్ళేవారు. కానీ ఈయన ఏం చేసేవాడు? బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొడుతుంటే, ఒరే కొట్టినా సరే మీరు అలాగే మౌనంగా ఉండండి అనేవాడు. శాంతి 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 అనేవాడు. ఈవెన్ వాళ్ళని ఉరి తీయాలన్న పర్మిషన్ కూడా ఇతన్ని అడిగేవారు. అందుకే చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి వాటి మీద. ఇప్పుడు మనం వాటిని డిస్కస్ చేయడం మన టైం కాదు, అది మనకి స్టేజ్ కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పోలి నడుచుకోవడం. ఇక్కడ దేన్ని పోలి నడుచుకుంటున్నారట? సత్యమును పోలి, సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినిటి కంటే నాకు ఎక్కువైన సంతోషము
సంతోషం ఎప్పుడు వస్తుందంటే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని. చాలామంది తల్లిదండ్రులు అంటారు, అటు చెప్పిన మాటలు అసలు నమ్మక అంటారు, వాళ్ళ పిల్లల కోసం అంటారు. వాడు చెప్పిన మాటలు అస్సలు నమ్మకం. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ మీదే నమ్మకం ఉంటుంది. అంటే భార్యలకు భర్త మీద నమ్మకం ఉంటుందా? భార్యలకు భర్త మీద నమ్మకం ఉంటుందా? అసలు నువ్వు చెప్పాయని అబద్ధాలే, అసలు నేను ఎప్పుడూ నమ్మను కదా నేను అంటారు చాలామంది. ఇక్కడ మాత్రం గాయి దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాడట? సత్యంని అనుసరించి నడుచుకుంటున్నాడట. ఈ గాయని చూసాడే చాలామంది ఫాలో అవుతున్నారట. అందుకంటే నా పిల్ల అన్నాడు, నా పిల్లలు అన్నారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వీటికంటే ఎక్కువైన సంతోషము ఒకరిని బట్టి 10 మంది ఫాలో అవుతున్నారంట సత్యాన్ని అనుసరించి. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్దామంటే మన వెనకాల 10 మంది ప్రార్థనకు వస్తారండి. లేదు ఏదైనా బయట కార్యక్రమానికి అందాం అనుకోండి, మనకు కూడా ఎక్కడికి వస్తారు? బయటకు వెళ్తారు. ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? సత్యానికి, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా క్రింద మనం చూసినట్లయితే, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేసిన. దేనికి తగినట్టుగా చేస్తున్నట్టే రెండో క్యారెక్టర్ మనం చూస్తే అనుకున్న క్యారెక్టర్ ఏంటి? ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నాడట. ఏది చేసినా ఎలా చేస్తున్నాడట? విశ్వాసకి తగినట్టుగా నీవు చేయుచున్నావు. ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడట. పలానా ఏరియాలో ఎవరన్నా ఉన్నారంటే ఒక విశ్వాసం ఉన్నాడు, గాయం ఉన్నాడని చెప్పుకుంటున్నారట. ఏది చేసినా కానీ భక్తి ఏమో సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడట. అతని యొక్క ఆ యొక్క లైఫ్ స్టైల్ మనం చూస్తే ఏది చేసినా సరే ఒక విశ్వాసికి ఎలా ఉన్నాడట? మాదిరికరంగా తగినట్టుగా చేస్తున్నాడట. ఒక విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే, వారు నీ ప్రేమను కూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు నిజంగా గాయం? సత్యం ఉంది, విశ్వాసం ఉంది, ఆతిథ్యం చేసే మంచి గుణం ఉంది. ఈ అన్ని గుణాలు చూసి బయట వారు సాక్ష్యం ఇస్తున్నారట గాయ గురించి. బయట వారు గాయ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరారు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపనిడలా నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ ఏం చేస్తున్నాడట? విశ్వాసులకి కాదట, దేవుణ్ణి తెలియని వారికి కూడా ఏం చేస్తున్నాడట? ఈయన ఆతిథ్యం చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాడట. ఎవరైనా సంఘం కొత్తగా వస్తే వారి యొక్క బాగుయోగులన్నీ కూడా చూసుకున్నాడట. ఎవడో వచ్చేళ్ళ పోయేళ్ళ నాకెందుకని అనుకుంటలేదట. నేను చాలాసార్లు చెప్తాను, మనకు తెలిసిన వాళ్ళతో తెగ పామేసుకుంటాం. మనం తెలిసిన వాళ్ళతో ఒక్కొక్కరు చూడండి, ఇంక వాళ్ళే ఆ పక్కన పామేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవరు వచ్చారు ఏంటి వాళ్ళతో ఒక సెకండ్ ఇద్దాం, ఏదైనా మాట్లాడదాం. ఇంటరాక్షన్ అంటే నేను అందుకే ఇంటరాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు కాలేజీలో చూస్తే ఫ్రెషర్స్ పార్టీ పెడతారు. పనిలోకి పెడతారు అనుకుంటున్నారా? కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఎందుకు పెడతారు? జూనియర్స్ సీనియర్స్ కలిసి ఎవరెవరు ఏంటో తెలుస్తుందని. వీళ్ళు మళ్ళీ ఫేర్వెల్ ఇస్తారు. ఎందుకు? అంతా కూడా కలిసి ఒక ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుందని. ఇప్పుడు కొత్తగా ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఒకరినొకరు చూసుకుంటారని. ఈవెన్ నేను మొన్న జాయిన్ అయిన కంపెనీలో కూడా ఒక పెద్ద పార్టీ పెట్టారు. ఆ పార్టీలో పెద్ద గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేశారు. ఎందుకు కండక్ట్ చేశారంటే ఆ CEO చెప్పింది ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్లో వాడే కూర్చుంటాడు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తేనే కంపెనీ నడిచేది కాదు, అందరూ కూడా టీం వర్క్ ఉంటేనే నడిచేది అని తెలియచేయడానికి మేము ఇటువంటి కార్యక్రమాలు పెడతామని చెప్పాడు. అందులో ఏం చేస్తారు? అన్ని డిపార్ట్మెంట్లను మిక్స్ చేసి అన్ని డిపార్ట్మెంట్లో నుంచి ఒక్కొక్క టీంని చేశారనమాట. ఆ టీంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్కడు ఉన్నాడు. నిజంగా యాక్చువల్గా నాకు కూడా తెలియదు సేల్స్ డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అమ్మాయిలు కొంతమంది, అబ్బాయిలు కొంతమంది వచ్చి మేమంతా కూడా టీం వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఎందులో ఉంటున్నారు, వీళ్ళు ఎందులో ఉంటున్నారు, వాళ్ళ పేరేంటి, నా పేరేంటి అప్పుడు తెలిసింది. ఇంతకుముందు ఇలా చూసుకునే వాళ్ళం, ఇప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంటరాక్షన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ. ఎందుకు వైఎస్ జగన్ అంత అలాగా పేద ప్రజల పక్షంగా, పేద ప్రజల పక్షపాతని ప్రజలు చెప్పుకోవడానికి అయ్యాడు అతను? ఊరు పాకలోకి సైతం కూడా వెళ్ళి
వాళ్ళతో ఇంటరాక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి. ఓట్లు పక్కన పెట్టండి, నేను పాలిటిక్స్ కోసం మాట్లాడలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా జనం రావడానికి కారణం ఏంటని చెప్తున్నాను. అది వెళ్ళి జనాలతో ఇంటరాక్ట్ అవుతాడు కనుక. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గాయ కూడా ఏం చేస్తున్నాడట, నా పనేంటి నేను చూస్తుంది వెళ్ళిపోతాను అనుకోలేదట. సంఘంలో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరి యొక్క బాగోగులు కూడా గాయ చూసుకుంటున్నాడట. అక్కడ ఏం చెప్తున్నాడు, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం. అన్యజనులు అంటే దేవుని ఎరగని ప్రజలు కూడా వచ్చినా వారికి కూడా ఏం చేస్తున్నాడట, వారికి యోగక్షేమాన్ని కూడా చేస్తున్నాడు. మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. ఇక్కడ ఇలాగ ఇంత ఆత్మీయస్థితిలో ఉంటే, ఇంత ఆత్మీయస్థితిలో సంఘం నడిపించబడుతుంటే అక్కడ ఒక విలన్ తయారయ్యాడు. వాడి పేరేం పేరు, దియత్రఫే. అక్కడ మనం చూస్తే 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసితనే, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియత్రఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. ఈ దియత్రఫే అనబడినవాడు ఏం చేస్తున్నాడట, ప్రధానత్వం కోరుకుంటున్నాడట. అంటే చేసేది తక్కువ, ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. చేసేది ఏముండదు. అదే నేను చెప్తుంటాను, లేస్తే మనిషిని కదా అంటారు కదా, చేసేది తక్కువ, స్కోప్ ఎక్కువ అనమాట. చేసేదేమో ఏమీ లేదు. చేసేదంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు చదివిన వాక్యం అంతా కూడా మనం చూస్తే ఎవరి గురించి సర్టిఫై చేశాడు, గాయకున్న క్యారెక్టర్స్ ఏంటి, అన్యజనులకి ఆతిథ్యం చేస్తున్నాడు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు, విశ్వాసకు తగినట్టుగా ఉన్నాడు. ఇటు క్యారెక్టర్స్ ఉంటే అందరూ కూడా గాయ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇటువంటి ప్రాంతంలో ఒకడు ఉన్నాడు దియత్రఫే. వాడేంటట, వాడికి ఏం కావాలి, ప్రధానత్వం కోరుకుంటున్నాడట. ప్రధానత్వం అంటే నేను ముందుండి అన్నీ చేయాలి, నా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అనేది ఎలా వస్తుందో చెప్పండి. గుర్తింపు అనేది ఎలా వస్తుంది, మనం పరిచర్య చేయాలి. క్రీస్తు అసలు నేర్పించింది ఏంటి, యేసుక్రీస్తు వారు మరణానికి అప్పగించబడబో ముందు ఆయన చేసింది ఏంటి, అసలు శిష్యులందరినీ కూడా వరుసగా కూర్చోబెట్టి ఆయన తల రువ్వాలు నడుముకు కట్టుకొని అందరూ ఏం చేశాడు, ఆయన కాళ్ళు కడిగాడు, పాదాలు కడిగాడు. ఎందుకంటే అదే అంటాడు, మీలో ఎవడైతే ప్రధానత్వం కోరుకుంటాడో వాడు దాసుడే ఉండాలంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రధానత్వం కోరుకుంటున్నానంటే మీ అందరు కాళ్ళు కడిగే లక్షణం నాకు ఉండాలి. నేను వాడి కాళ్ళు కడగడం ఏంటి, వాడితో నాకేంటంటే అది కుదరదు. ఈ దియత్రఫే అనబడిన వాడు ఏం చేస్తున్నాడు, సాక్ష్యం లేదు అతని గురించి. దియత్రఫే గురించి సాక్ష్యం లేదు, అతను ఒక సాక్ష్యం కలిగి లేడు. సంఘ పరిచర్య విషయంలో ఎటువంటి ప్రోత్సాహం కూడా లేదు. కానీ ఏం కోరుకుంటున్నాడట, ప్రధానత్వము కోరుకుంటున్నాడు. ప్రధానత్వం అంటే నేను ముందు కనబడాలి. చూడండి, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేచున్నాడు. ఇడు ఏం చేస్తున్నాడట, దియత్రఫే అనబడినవాడు ఏం చేస్తున్నాడు, మరలా చదవండి, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వచ్చేవారిని చేర్చుకుంటుందట, సంఘానికి వచ్చేవారిని రానవట్లేదట. నేను చెప్తున్నాను కదా, కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళు రారు, వచ్చే వాళ్ళనే. ఎందుకంటే అక్కడ అటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అక్కడ విశ్వాసులు, ఎందుకు వస్తున్నారా సంఘానికి, గాయ యొక్క క్యారెక్టర్ని చూసి. ఆ సంఘం సత్యం అనుసరించి నడుస్తుందట, ఆ సంఘం విశ్వాసులు తగినట్టుగా మాదిరిగా ఉందట అని చెప్పేసి అనేక మంది వస్తుంటే వీడేం చేస్తున్నాడు, వీడికి ఏంటి, గాయ మీద ఒక షేడ్ యాంగిల్ అనమాట. గాయ ఎక్కడ హైలైట్ అయిపోతాడని చెప్పేసి గాయ కోసం సంఘాన్ని నాశనం చేయడానికి కానీ వెనకట్లేదట. అంటే స్వలాభం కోసం, వాడు ప్రధానత్వం కోసం సంఘం యొక్క కార్యక్రమాలు నాశనం చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం. అంటే జనుల ఫేవరిజం అనమాట. జనులు మనకు ఫేవరెట్గా చేసుకోవడానికి చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, మనం ఎంతగానో చేయడానికి వెనకాడం. కొంతమంది చేత మంచి అని అనిపించుకోవడానికి ఎవరినైనా సరే చెడ్డానికి మనం రెడీ అయిపోతాం. అది సత్యం అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి, ఉన్నట్టుగా కొండబద్దలు కూడా చెప్పడం. ఎవడన్నా ఒక వ్యక్తి గురించి తప్పు మాట్లాడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి అటువంటి వాడు కానప్పుడు నువ్వేం చెప్పాలి, చాలా స్ట్రైట్గా చెప్పాలి, వ్యక్తి అటువంటి వాడు కాదు. అక్కడేమో వాళ్ళ దగ్గరేమో ఆడు అటువంటి వాడు అని చెప్పేసి, వీళ్ళ దగ్గరేమో అటువంటి వాడు అని చెప్పేసి, అవును అటువంటి చోటకి మనం రాకూడదు అన్నామనుకో, వచ్చే వాళ్ళు కూడా ఏమవుతారు. దియత్రఫే అదే చేస్తున్నాడు. ఉన్నది ఎక్కడున్నాడో
ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. చేసేది దేనికి యాక్షన్ చేస్తున్నాడంటే సంఘానికి యాంటీగా కార్యం చేస్తున్నాడు. వస్తున్న వారిని చేర్చుకొనక వారు చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. ఎవరైతే చేర్చుకుంటాం అనుకుంటున్నారో వారిని కూడా ఏం చేస్తున్నాడట వీడు? ఆటంకపరిచి వాళ్ళు రానవట్లేదు, వెళ్ళనే చేయనవట్లేదు. కొంతమంది వాళ్ళు పాడరు, పాడేవాడిని పాడినవారు. వాళ్ళు వాక్యం చదవరు, చదివే వాళ్ళనే చదవన్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్పరు, సాక్ష్యం చెప్పే వాళ్ళనే చదవన్నారు. మన దగ్గర కాదు, బయట సంగతి ఇదంతా కూడా, చాలా బయట అన్నమాట. ఇక్కడ దేత్రిఫ కూడా అదే చేస్తున్నాడు. చూడండి, అక్కడ చూసినట్లయితే చూడండి, ఆటంకపరచు సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడట? వెలేహేస్తున్నాడంట. ఏకంగా ప్రధానత్వం కోరుకుని నేను లీడర్ అని చెప్పుకుంటూ దేవుని దగ్గరకు వచ్చేవారిని ఏం చేస్తున్నాడట? ఆటంకపరిచి వెలేసేసి సంఘానికి రానియకుండా ఆటంకపరుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ఇక్కడ అంటున్నాడు, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో. ఇది అటువంటి వారిని నువ్వు ఎంత మాత్రం కూడా కన్సర్న్ చేయొద్దు. చెడు కార్యములు కాదు కానీ దేన్ని అనుసరించి నడుచుకోవాలట మనం? మంచి కార్యములు. అందుకే అంటున్నాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు. కీడు చేసేవాడు ఎవడో కూడా ఎవరిని చూసినవాడు కాదట, దేవుని చూసినవాడు కాదట. దేవుని కలిగినవాడు ఎవడో కూడా కీడు చేయడట పక్కోడికి. దేవుని కలిగినవాడు ఎవడో కూడా గోతులో తోసేయాలని అనుకోరట. ఏం చేస్తారట? మేలే చేయాలనుకుంటారట. అందుకే నేను చెప్పాను కదా, మేలు చేయ స్నేహితుడు ఏం చేస్తాడో గాయాలు చేస్తాడట. పగ కలిగిన వాడట లెక్కలేని ముద్దులేడేస్తాడట. మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడేస్తాడట. ఏం చేసినా కరెక్టే. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ముద్దులు అంటే ఏంటి? ఏదైనా తప్పు చేసావు అనుకో, ఏం చేస్తావు? బుద్ధి లేదా అన్నామనుకో, అది ఎలా ఉంటుంది? మనసుని గాయపరుస్తుంది. కరెక్ట్ అది. నీ తప్పుని ఎవడని చెప్తున్నప్పుడు నేను అదే చెప్తాను. నీ తప్పుని ఎవడన్నా కరెక్ట్గా చెప్తున్నప్పుడు వాడు నీకు క్షేమాన్ని కోరుకునేవాడు. నీ తప్పుని కూడా తప్పు కాకుండా నీకు చూపించేవాడు ఎవడన్నా సరే, వాడిని అస్సలు నమ్మకండి. మన తప్పుని తప్పుగా చెప్పకుండా తప్పుని మనకి చాలా కరెక్ట్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకే ఈరోజు సంఘంలో మనం చూస్తే ఎవరైనా తప్పు చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతున్నారు, కానీ ఈ తప్పు చేసే తప్పు అని చెప్పేవారు ఉండట్లేదు. బయటల సంగతి కదా, సంఘంలో కూడా చెప్తున్నాను నేను. బయటల సంగతి మనకెందుకు? పౌలు అంటాడు, బయటోడు ఎలా పోతా నాకెందుకు అంటాడు పౌలు. సంఘంలో ఉన్నవారి కోసం చెప్తున్నాను. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను స్టోరీ? ఆ రోజే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే నువ్వు చేసేది మిస్టేక్ అని చెప్పుంటే ఆ పిల్ల లైఫ్ ఎలా ఉండేది? హ్యాపీగా ఉండదు. చాలామంది ఎలా ఉంటున్నారంటే ఇటువంటి విషయాల్లో కూడా పిల్లల్ని ఎలా ఉంటున్నారంటే కోఆపరేటివ్గా ఉంటున్నారు తప్ప చేసేది మిస్టేక్ అనే చెప్పే రీతిగా. అందుకే ఫ్రెండ్స్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఫ్రెండ్స్ని నమ్మొద్దు అసలు. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం ఎప్పుడు కూడా అనలైజ్ చేస్తూ ఉండాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట, నొప్పించే స్నేహితుడట ఏం చేస్తాడట? పగలేని వాడు లెక్కలేని ముద్దులు వేడేస్తారు. అందుకే తప్పును తప్పుగా చెప్తే చాలామందికి ఇష్టం ఉండదు. రాబావా మందు తాగుదామంటే, నడరా మందు తాగుదామంటే సూపర్. అరే బుద్ధి లేదా మందు ఎందుకురా అన్నాం అనుకోండి, ఏమవుతారు? విలన్ అయిపోతాడు అనమాట. చూడండి, అందుకే ఈ మందు అలవాటు లేని వాళ్ళకి, సిగరెట్లు అలవాటు లేని వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరో రారు. ఈ మాస్టర్ని అడగండి, మాస్టర్కి ఇన్ని సంవత్సరాలు ఎవరైనా ఉన్నారేమో? ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలా ఉందామని ఆయన తిడతాడు కాబట్టి. మేలు చేరు ఇక్కడ మనం చూసినట్లయితే దేత్రఫ ఏం చేస్తున్నాడట? వాడు చేయట్లేదు, చేసేవారిని చేయనట్లేదు. అంతా కూడా ఆటంకమే కలిగిస్తున్నాడు, అంతా కూడా అవరోధమే కలిగిస్తున్నాడు. అక్కడ ఇంకా మనం చూసినట్లయితే దేమేత్రి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చిస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దేమేత్రి, గాయు సంఘంలో. దేత్రిఫ అనబడినవాడు వీళ్ళిద్దరికీ ఏంటి? వీళ్ళిద్దరూ సత్యాన్ని అనుసరించి నడుచుకుని సంఘాన్ని ఎలా నిలబెట్టాలో, సంఘాన్ని ఎలా కట్టాలనుకుంటే వీళ్ళకి యాంటీగా ఉన్న బ్యాచ్ ఎవరంటే దేత్రిఫ. వీడేం కోరుకుంటున్నాడు? ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ప్రధానత్వం కోరుకుని ఎక్కువగా ప్రజలకు ఫోకస్ అయ్యే రీతిగా కనబడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా అందుకే అంటున్నాడు, అనేక సంగతులు నీకు రాయవలసినవి కానీ సిరాతోను కలంతోను నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖముఖగా
మాట్లాడుకుందాం, నీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే గాయు కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే ఒక సంఘంలో ఒక విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా గాయకు ఉన్నాయి. ఏం అనుసరించి నడుస్తున్నాడు అంటే సత్యమును అనుసరించి నడుస్తున్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసము కలిగిన వాడు అన్నాడు. ఎటువంటి సాక్ష్యాన్ని గాయ గురించి చెప్పుకుంటున్నారంటే అందరు కూడా అనుకుంటున్నారట, ఇదిగో గాయ అంటూ వాడు ఒకడంటే సంఘములో చాలు. సంఘానికి వచ్చేవారిని మాత్రమే కాదు, అన్యులైన వారిని కూడా చేరదీసి ఆదరించే గొప్ప ఆధిక్యత కలిగిన లక్షణాన్ని గాయు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి లక్షణాన్ని మనం కూడా కలిగి ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఎలా ఉంటుందంటే క్షేమాభివృద్ధి పొందుతూ దేవునికి మహిమకరంగాను దేవునికి ఆశీర్వాదకరంగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. దేత్రేఫే వలె కుయుక్తులు పండుచు సంఘాన్ని కూలత్రోయాలని ప్రయత్నం చేస్తే దేవుడు, నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఎవడైనా దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వానిని, దేవుని ఇంటిని ఎవడైనా పాడు చేయాలనుకుంటే, మన ఎదురుగుండా మన ఇంటిని పాడు చేయాలని ఎవడన్నా వస్తా నువ్వు ఊరుకుంటావా? నిన్న మొన్న జాన్ చెప్తున్నాడు, డాడీ మా అమ్మ చెప్పలేదు, నేను తిడతానని మా అమ్మ నాకేం చెప్పదు. నేను మొన్న ఫోన్ చేసిన తర్వాత డాడీ ఇంటి దగ్గర గొడవ అయింది డాడీ అన్నాడు. నాకు ఏమైందిరా బాబు మళ్ళీ ఇలాగ అసలు ఒంట్లో బాగాలేదని చెప్పేసి అనుకున్నాను. మొన్న ఏం చేస్తారు, ఇంటి పక్కన డ్రైనేజ్ తవ్వడానికి ఇంత లోతు తవ్వేస్తారు. డ్రైనేజ్ తవ్వడానికి నాలో సగం ఉంటుంది, ఇంత వైడ్తో తవ్వేస్తారు. గొయ్య తవ్వేసి వదిలేశారు. గోదావరి వచ్చింది, ఆ గోదావరి వాటర్ అంతా పైకి వెళ్ళిపోయింది. ఆ గోదావరి వాటర్లో నుంచి పైకి వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోతే అప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టున్నారు. ఆ ఊరి పెద్దలు వచ్చి ఆ గొయ్యి నింపడానికి వచ్చి ఏం చేశారు, ఇలా కష్టపడి పెంచుకున్న మొక్కల్లో నుంచి మేము పీకేస్తున్నాం, మొక్కలో ఎలా వెళ్ళిపోతామంటే అప్పుడు మా అమ్మగారు అలా కుదురుతుంది, కావాలంటే మేము వెనక నుంచి కంకరది ఏం చేయండి వెనక నుంచి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అదంతా కూడా చేశారు. అదంతా చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఫిల్ చేశారు. ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నాను, ఎక్కడ పాయింట్, ఏ పాయింట్ గురించి చెప్తున్నాను మాస్టర్? అది ఏ పాయింట్ గురించి దీన్ని స్టార్ట్ చేశాను స్టోరీ, నేనే మర్చిపోయినా. దేనికోసం? ఈ సత్యమును అనుసరించి క్షేమాభివృద్ధి, సత్యమును అనుసరించి నడుచుకోవడం. ఎగ్జాంపుల్ నేనే మర్చిపోయాను. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం కొనసాగినప్పుడు, దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఎలా ఉంచుతాడంటే ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేత్రేఫే వలె ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేసి దేవుని ఇల్లు ఎవడైనా పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. మన ఇంటిని ఎవడైనా పాడు చేయాలనుకున్నప్పుడు మనం ఊరుకుంటామా? అక్కడ వేసిన మొక్కలు పీకుదామంటేనే మా అమ్మ ఊరుకోలేదు. మీరు ఊరుకుంటారా? మన ఎదురుకుండా ఎవడన్నా వచ్చి మన మొక్క పీకిస్తారనుకోండి, మీరు ఊరుకుంటారా? గాడ్ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఒకే రీతిగా ఉండి రోషం కలిగిన దేవుడి యొక్క పనిని నేను పాడు చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? మన దేవుని పనిని పాడు చేయాలనుకుంటే అది దేంతో సమానం తెలుసా? దేవుని యొక్క కనుగుడ్లో చేయి పెట్టే స్థాయితో సమానం. కాబట్టి అటువంటి పనిని ఎవరు కలిగి ఉన్నటువంటి వారిని హెచ్చరించి మనం కూడా గాయవలే సత్యమును అనుసరించి, విశ్వాసమును అనుసరించి, ప్రేమను అనుసరించి నడుచుకున్న వారు ఉన్నప్పుడు సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళి దేవుని నామ మహిమార్థం ఉంటుంది. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.